గొర్రెల స్కామ్ పై ఈడీ ఆఫీసర్ల ఎంక్వైరీ స్పీడప్ చేస్తున్నారు. 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలతో మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుగుతోంది. స్కీమ్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు. గొర్రెల అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గొర్రెల స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలన్నారు. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు, ఆయా బ్యాంక్ ఖాతాల సమాచారం, లబ్ధిదారులు తమ వాటాగా జమ చేసిన నిధులు ఏ అకౌంట్లలో జమయ్యాయి తదితర అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో అప్పటి మంత్రి ఆఫీసర్ల చుట్టూ ఉచ్చు బిగిస్తుందన్న చర్చ జరుగుతుంది. రెండు 2017లో గొర్రెల స్కీమ్ ప్రారంభమైంది. ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేశామని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తెలిపింది. మొదటి విడతలో మొత్తం 3.67 లక్షల యూనిట్లు పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కల్లో చూపెట్టింది. ఇదంతా ఉత్తదేనని కాగ్ రిపోర్టులో తేలింది. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున రీసైక్లింగ్ దందా జరిగిందని గుర్తించారు. నిధులు పక్కదారి పట్టినట్టు కాగ్ తెలిపింది. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయినేడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది దగ్గర 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిన 2.08 కోట్లను బినామీ ఖాతాలకు దారి మళ్లించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. స్కామ్ పై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్టు గుర్తించి పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించడంతో గొర్రెల స్కీమ్లో 100 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది.